హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అనేది షేర్ చేశాను. ఇక్కడ దారిలో ఆన్ ద వేలో మేము బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా మళ్ళీ బయలుదేరి వెళ్తా ఉన్నాము. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి, మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ద అక్వేరియం ప్యారడైజ్. ఈ ప్లేస్ రీసెంట్గా బెంగళూరులో చాలా ఫేమస్ అయిపోయింది, ట్రెండింగ్ అవుతున్న ప్లేస్ ఇది. అసలు మేము వెళ్ళిన రోజైతే ఎంత క్రౌడ్ ఉన్నారో చూడండి మీరు. అసలు చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారు. ఆ రోజు పబ్లిక్ హాలిడే, వీక్ డేసే బట్ పబ్లిక్ హాలిడే అనమాట. సమ్మర్ హాలిడేస్ కదా, ఇంకా చాలామంది పిల్లల్ని తీసుకొచ్చారు. మేము కూడా గీతన్ కోసమనే మెయిన్ ఈ ప్లేస్కి వెళ్ళాము, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అని. అక్కడ టికెట్ స్క్రీన్స్ ఉన్నాయి కదా, అక్కడ టికెట్స్ తీసుకొని మనం ఇంకా లోపలికి ఎంటర్ అవ్వాలి. లోపలికి ఎంట్రీ దగ్గర ఒక క్యూ, మళ్ళీ పెద్ద క్యూ ఉందన్నమాట. ఇంకా అక్కడ టికెట్స్ తీసుకున్న తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. ఇలాగా స్టెప్స్ ఉంటాయి పైకి. లోపలికి వెళ్ళాక మనకి రైట్లో ఒక వాటర్ బాడీలో ఒక స్నేక్, అది మరి ఏంటో నాకు తెలీదు, అది నేమ్ వచ్చేసి ఉందన్నమాట. ఇంకా పిల్లలు కొంతమంది భయపడుతున్నారు అది చూసి. ఇది మొత్తం లోపల అంతా ఒక సెట్ లాగా ఉందండి. సెట్టే మనకి మూవీస్లో సాంగ్స్ కోసం వేస్తారు, ఇంకా కిడ్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా కొన్ని, వాటికి వేస్తారు కదా సెట్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, వాటరు కలర్ఫుల్గా అలా ఉంది. కానీ ఫిషెస్ అయితే అసలు అన్ని రకాల ఫిషెస్ నేనైతే ఎప్పుడు చూడలేదండి. నార్మల్గా మనం అన్నీ ఒక చోట అనేది చూడలేము. నేను ఆల్మోస్ట్ మొత్తం ఆ ఏరియా మొత్తం అనేది కవర్ చేశాను. 95% అసలు అన్ని రకాల ఫిషెస్ని నేను వీడియో తీశాను. చూడండి మీరు కూడా, ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా వెళ్ళండి. చాలా చాలా బాగున్నాయి ఫిషెస్ కానీ, వాటరు అక్కడ అంతా నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు. కాకపోతే ఆ రోజు మేము వెళ్ళిన రోజు క్రౌడ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కొంతమంది పిల్లలు ఏడుస్తున్నారు, చాలా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. నేనేమనుకుంటున్నా అంటే పబ్లిక్ హాలిడేస్ అప్పుడు, వీకెండ్స్ అప్పుడు కాకుండా వీక్ డేస్లో వెళ్తే ఇంకా ప్లెజెంట్గా ఉంటుంది అని నాకు అనిపించింది. ఇంకా నేను టికెట్ కాస్ట్, ఇంకా అది మొత్తము టికెట్ వర్తా కాదా అనేది నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. చూడండి, ఇక్కడ వచ్చేసి గోల్డ్ ఫిష్ అనమాట. అసలు ఇదైతే లైవ్లో చూస్తే అసలు చాలా మెస్మరైజింగ్ అనిపించింది నాకైతే. ఇక్కడ వాటర్ అలా బబుల్స్ రావడము, ఒక పెద్ద ఓల్డ్ కైండ్ ఆఫ్ ఫ్లవర్ వాజ్ లాంటిది పెట్టారండి అందులో. అది ఎలా ఉందంటే మనకి తవ్వకాల్లో ఏదైనా దొరికితే చూడండి వాల్యుబుల్స్, ఇలా మన హిస్టారికల్ వాటి గురించి రిప్రజెంట్ చేసేలాగా అలా అనిపించింది నాకైతే అది లైవ్లో చూసినప్పుడు. చాలా చాలా బాగుంది. ఇంకంతా మూవ్ అవుతూ ఉండాలి. మూవ్ అయ్యే కొద్దీ మనకి రకరకాల, ఇంకా లోపలంతా నడుచుకుంటూ వెళ్తే పిల్లలు కూడా చాలామంది ఉన్నారండి, ఫ్యామిలీస్ వచ్చారు బాగా. ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, మరీ అసలు 1 year లోపల బేబీస్ కూడా ఉన్నారు. పాపం వాళ్ళు ఆ క్రౌడ్కి వాళ్ళు కొంచెం ఇరిటేటింగ్ ఫీల్ అయ్యి కొంతమంది పిల్లలైతే బాగా ఏడ్చారు. ఈ గోల్డ్ ఫిషెస్ అయితే చాలా చాలా బాగున్నాయి. అన్ని రకాల ఫిషెస్ ఉన్నాయండి, నాకు అసలు వాటి పేర్లన్నీ కూడా తెలియదు. మీకు ఎవరికైనా తెలిసేమో నాకు కమెంట్ చేయండి. ఇక్కడ చూడండి, వైట్ కలర్లో ఉన్నాయి ఈ ఫిషెస్. చాలా చాలా రకాల ఫిషెస్ ఉన్నాయి. చాలా వరకు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. వాటర్ అనేది ఎక్కడైనా 1-2 ప్లేసెస్లోనే వాటర్ కొంచెం అంత క్లియర్గా లేవు అనిపించింది అంతే. చూడండి ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయో. కొన్ని ఏదో జీబ్రా లాగా స్ట్రైప్స్, జిరాఫ్ లాగా కలర్ఫుల్గా అసలు చాలా చాలా బాగున్నాయి. నేను పిల్లలే కాదు, మనం కూడా చాలా పెద్దవాళ్ళు కూడా ఎగ్జైట్ అయిపోతున్నారు. మేము కూడా అంతే అయ్యాము. నేనైతే ఇంత పెద్ద అక్వేరియము, ఇందులో 2 స్పెషాలిటీస్ ఉన్నాయండి. ఒకటి లైక్ వాటర్ ఫాల్స్ లాగా ఉంటుంది, ఇంకొకటి టన్నెల్ వాకింగ్ అనమాట. టన్నెల్ అక్వేరియంలో మనం వెళ్ళడం అనేది చాలా మెస్మరైజింగ్గా ఉంటుంది. మీరు వీడియో చూస్తే కంప్లీట్గా మీరు అవి కూడా చూస్తారు. చూడండి, ఇక్కడ చాలా రకాల ఫిషెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ మేము స్లోగా చూసుకుంటూ వెళ్ళాము. అంత రష్లో కూడా బాగానే కవర్ చేసాము అన్నీ. అసలు ఒక్కొక్క ప్లేస్లో టికెట్ దగ్గర అయితే మనం నడవకుండానే మనల్ని ఇలా ఇలా తోసేసుకొని వెళ్ళిపోతున్నట్టుగా అనిపించింది. అసలు పుష్ చేసుకుంటూ అట్లా ఉన్నారు క్రౌడ్. మరి పిల్లలకి అంత ఊపిరాడదు కదా అంత రష్గా ఉంటే, అందుకే అందరి పేరెంట్స్ వెళ్ళిపోవాలి అని అలాగున్నారు. కానీ వీక్ డేస్లో వెళ్ళడమే బెటర్ అనిపించింది నాకైతే, ఎస్పెషల్లీ సమ్మర్ హాలిడేస్ వల్ల. ఇక్కడ చూడండి వైట్ ఫిషెస్ ఎంత బాగున్నాయో అసలు. అంతా కలర్ఫుల్ లాగా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ప్లాంట్స్, ఫ్రూట్స్ అంతా ఒక సెట్ వేశారనమాట. ఇది ఏదో కిడ్స్ ఇవి ఉంటాయి కదా ప్లే టీవీ షోస్, వాటిల్లో వేసే సెట్ లాగా ఉంది. చాలా బాగుంది. లోపల అంతా డార్క్ అండి, డార్క్గా ఉంది చాలా వరకు. మనము మెల్లగా చూసుకుంటూ వెళ్ళాలి, అందులో రష్గా ఉంది కాబట్టి.
కాకపోతే ఏమవుతుందంటే అక్కడ అంత లైటింగ్ లేదు, బయట నుంచి ఫ్రెష్ ఎయిర్ లేదు కాబట్టి సఫికేటింగ్గా ఉంది. అక్కడ వాళ్ళ స్టాఫ్ కూడా చెప్తా ఉన్నారనమాట, ఇక్కడ సఫికేటింగ్గా ఉంటుంది, మీరు ఎక్కువసేపు ఉండకండి, మళ్ళీ డిజీనెస్ లాగా వచ్చేస్తుంది, తొందరగా మూవ్ అవుతూ ఉండండి, ఒకే చోట ఎక్కువసేపు ఉండొద్దు అని చెప్తా ఉన్నారు. చూడండి ఇక్కడ స్ట్రైప్స్ ఎలా ఉన్నాయో, మనకి జీబ్రాకి వాటికి స్ట్రైప్స్ ఉంటాయి కదా యానిమల్స్ మీద, అట్లా ఉంది ఈ ఫిష్. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటి ఫిష్ని. మీరు ఎప్పుడైనా ఏమో చూసారేమో. నేను మోస్ట్లీ ఫస్ట్ ఒక 2-3 నిమిషాలే వీడియో అలా క్లమ్జీగా ఉందండి. ఇంకా ఎంట్రీలో ఇంకా తప్పలేదు, అలాగే తీయాల్సి వచ్చింది. తర్వాత వచ్చేసి అంతా ఇదిగోండి ఇలాగా నేను చాలా దగ్గర నుంచి తీశాను. చాలా చాలా బాగుంది ప్లేస్ అయితే. కాకపోతే క్రౌడ్ ఎక్కువగా ఉంది ఆ రోజు. ఇంకా ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది అసలు. ఎంత అంటే ఎండ చాలా భయంకరంగా ఉంది. కాకపోతే లోపల బయట ఫుడ్ అనేది అలో చేయలేదు. కానీ ఇక్కడ చూడండి అసలు ఈ ఫిష్ అయితే హైలైట్ అనమాట. అసలు నేను షార్ట్ వీడియోలో కూడా ఆ ఫిషెస్ని నేను అప్లోడ్ చేశాను. చాలా ప్లెజెంట్గా అనిపించింది, ఆ కలర్స్ అవి చాలా హ్యాపీగా అనిపించింది చూస్తుంటే. ఇంకా మేము అలా అన్నీ స్లోగా నడుచుకుంటూ మెల్లమెల్లగా, అంత హరీ లేకుండా పుష్ చేసుకోకుండా మెల్లగా సైడ్స్ నుంచి వెళ్తూ అన్నీ ఆల్మోస్ట్ చూసాము. సేమ్ కైండ్ ఆఫ్ ఫిషెస్ ఉన్న చోట మాత్రమే మేము అవాయిడ్ చేసాము. ఇంకా చాలా వరకు అన్ని ఫిషెస్ని కవర్ చేసాము. గీతను కూడా చూస్తా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. కాకపోతే గ్లాస్ని టచ్ చేయడానికి మాత్రం చేయట్లేదు అనమాట, భయపడుతున్నాడు. అక్కడున్న స్టాఫ్ కూడా గ్లాసెస్ని టచ్ చేయొద్దు అని చెప్తా ఉన్నారు. ఇంకా అలాగా వెళ్తూ ఉన్నాము. చూడండి ఇది వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ అనమాట ఈ అక్వేరియం ప్యారడైజ్కి. వాళ్ళు ఒక వాటర్ ఫాల్ లాగా క్రియేట్ చేసి కింద పాండ్ లాగా అందులో ఫిషెస్ వేశారు. అక్కడ ఒక షో పీస్ లాగా ఒకటి పెట్టారనమాట. చాలా చాలా బాగుంది. కాకపోతే అక్కడ కూడా క్రౌడ్ ఎక్కువ ఉంది, అదే హైలైట్ కాబట్టి అక్కడ ఎక్కువ ఉంది. ఇక్కడ చూడండి షార్క్ మౌత్లోకే ఫిషెస్ అన్నీ వెళ్తున్నట్టు ఒక సెట్ చేశారు. చాలా బాగుంది ఇది కూడా. చెప్పాను కదా మేము అన్నీ కవర్ చేసాము, ఎక్కడ ఏది మిస్ చేయలేదు. మీరు ఎప్పుడైనా మీకు వెళ్ళాలి అనిపిస్తే వెళ్ళండి, చూడాల్సిన ప్లేసే ఇది. కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఒక బ్లూ కలర్ ఫిషెస్ అనమాట, ఇవి చాలా బాగున్నాయి, అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు. ఇంకా బయట ఫుడ్ అనేది ఏం అలో చేయట్లేదండి వాళ్ళు. వాటర్ మాత్రం లోపల, చెప్పాల్సిన విషయం ఏంటంటే వాటర్ చాలా చోట్ల అరేంజ్ చేశారు వాళ్ళు. అక్కడ మనం తీసుకెళ్ళిన బాటిల్స్ అయిపోతాయి కదా, అక్కడ ఇంకా మనం వాటర్ ఫిల్ చేసుకుంటూ నడుచుకుంటూ మూవ్ అవుతూ వెళ్తూ చూస్తూ ఉండడమే. బయట ఫుడ్ అయితే ఏమీ అలౌడ్ లేదు. అసలు చాలా రకాల ఫిషెస్ చాలా సెట్ చేశారు వాళ్ళు. ఉన్న 2 హైలైట్స్లో ఒకటి ఇప్పుడు చూశారు కదండి, అది వచ్చేసి మనకి వాటర్ ఫాల్ క్రియేషన్ లాగా, అది చాలా చాలా బాగుంది. ఇంకా ఇంకొకటి వచ్చేసి టన్నెల్ వాకింగ్ అనమాట, అది కూడా చాలా బాగుంది. మనం జనరల్గా అసలు అలా నేనైతే ఎప్పుడు చూడలేదు. మనం అలాగా 3 సైడ్స్ వాటర్ ఫిషెస్ ఉంటాయి, కింద మాత్రమే ఫ్లోరు, మన తల మీద రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, అది చాలా బాగుంది. మనం అలా నడుచుకుంటూ వెళ్తుంటే అసలు ఎంత బాగుందంటే నేను ఇంకా మళ్ళీ నాకు అవన్నీ ఆ మూమెంట్స్ అన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి అసలు మల్టీ కలర్ అనమాట, ఎన్ని రకాల ఫిషెస్ వాళ్ళు ఎక్కడ తీసుకొచ్చారు, వాటిని అలా మెయింటైన్ చేస్తున్నారంటే చాలా పెద్ద విషయమే. ఇంకా టికెట్స్ వచ్చేసి టికెట్ కాస్ట్ వీకెండ్లో ఒకలా ఉందండి, వీక్ డేస్లో ఒకలాగా ఉంది. వీక్ డేస్లో 100 రూపీస్ ఎక్కువ ఛార్జెస్, వీక్ డేస్లో కంటే వీకెండ్లో 100 రూపీస్ ఎక్కువ తీసుకుంటున్నారు. టికెట్ కాస్ట్ అయితే కొంచెం నాకు ఎక్కువే అనిపించింది. ఇక్కడ చూడండి ఫిషెస్ ఎలా ఉన్నాయి. టికెట్ కాస్ట్ అయితే కొంచెం నాకు ఎక్కువనే అనిపించింది. బట్ అదేదో మెర్మైడ్ షో ఉంటుంది అని లైవ్ షో అన్నారు. బట్ కాకపోతే అది వీక్ డేస్లో ఉంటుందంట, వీక్ డేస్లో ఉంటుంది. ఫస్ట్ మళ్ళీ పబ్లిక్ హాలిడేస్ వీకెండ్లో కూడా ఉండదంట. చెప్పాను కదా మేము పబ్లిక్ హాలిడే రోజు వెళ్ళాం కాబట్టి ఆ రోజు లేదు. మరి అది ఉంటే ఇంకా స్పెషల్ ఛార్జ్ చేస్తారేమో, మరి మాకైతే ఐడియా లేదు, ఆ రోజు లేదు కాబట్టి. ఇది కిడ్స్కి వచ్చేసి 399, పెద్దవాళ్ళకి వచ్చేసి 399, పెద్దవాళ్ళకి వచ్చేసి 499 అనమాట. సారీ, కిడ్స్కి వచ్చేసి 349. ఎక్కువ వేరియేషన్ ఏమీ లేదండి, కిడ్స్కి పెద్దవాళ్ళకి ఒక 50 రూపీస్ వరకు వేరియేషన్ ఉంది అంతే. పబ్లిక్ హాలిడేస్ అప్పుడు
వీకెండ్స్ అప్పుడు ఒకటే ఛార్జ్ అనమాట. ఇక్కడ చూడండి వాటర్ బబుల్స్ అసలు ఆ ఫిష్ హ్యాపీగా స్విమ్ చేసుకుంటా ఉన్నాయి. చాలా చాలా బాగుంది అసలు. మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటి ఫిషెస్ని, ఇన్ని ఫిషెస్ని ఒకటే చోట? నేనైతే ఎప్పుడు చూడలేదండి, ఇదే ఫస్ట్ టైము. ఇంతకుముందు అక్వేరియంకి వెళ్ళాము, బట్ అది ఇంత పెద్దది కాదు, ఇన్ని రకాల ఫిషెస్ లేవు. అసలు ఈ ఫిషెస్ కూడా చాలా హైలైట్ అండి. అసలు బ్లూ, ఎల్లో కలరు, ఆరెంజ్ కలరు అసలు ఎంత బాగున్నాయో అసలు. వాటిని చూస్తుంటే మనకు ఒక హ్యాపీనెస్, ఒక స్ట్రెస్ ఫ్రీగా, రిలాక్సింగ్గా, పాజిటివ్గా అనిపిస్తూ ఉంది. ఇది వచ్చేసి స్టార్ ఫిష్ అనుకుంటా, ఏమంటారో నాకు నేమ్ తెలీదండి. మష్రూమ్ లాగా ఉంది ఈ ఫిష్ అయితే. మా గీతనే చెప్తున్నాడు మరి ఇది స్టార్ ఫిష్ అని. అదే ఇది చూడండి, సేమ్ మష్రూమ్ లాగే ఉంది అసలు. అది కదలడం కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అదిగోండి ఇలా దగ్గరికి చూపించినప్పుడు. ఇంకా నెక్స్ట్ మనం అందులో నుంచి బయటకు వచ్చేస్తే ఇప్పుడు మనకి చూడండి ఇక్కడ వాటర్ ఫాల్స్ సెట్ వేశారు కదా, అది ఉంటుంది. మనం ఆ ఫిషెస్ అన్నీ చూసుకొని బయటకు వచ్చాక ఇక్కడ అసలు ఎంత క్రౌడ్ ఉన్నారోనండి. ఫొటోస్, వీడియోస్, అసలు ఫొటోస్ తీసుకోవడానికి అస్సలు లేదు. ఇంకా మేమైతే అంతగా ట్రై కూడా చేయలేదు, ఫొటోస్ అయితే తీసుకోలేదు ఎక్కువగా. అసలు తీసుకోలేదనే చెప్పాలి. ఇదిగోండి ఇక్కడ ఇది చాలా హైలైట్ అనమాట దీనికి. మనకి చాలా బాగుంది నిజంగా చెప్పాలి అంటే. అసలు ఆ లోపల అంతా సఫకేటింగ్గా ఉంది కదా, ఇక్కడ వచ్చేసరికి వాటర్ దగ్గరకు ఒకేసారి రిలాక్సింగ్గా ఉంది. దీని తర్వాత ఇట్లా వెళ్తే మనం ఒక పెద్ద హాల్ లాగా ఉంది. అందులో ఈ వాటర్ ట్యాంక్ లాగా పెట్టేసి మనకి ఒక షిప్, ఇంకా బ్యాక్గ్రౌండ్లో మనకి అవతార్ మూవీలో ఉంటుంది కదా అలాంటి బ్యాక్గ్రౌండ్ వేశారు. ఇది జస్ట్ చూడ్డానికి అనమాట. అక్కడ చిన్న గట్టులాగా ఉంది, కొంతమంది అక్కడ కూర్చొని కాసేపు రిలాక్స్ అవుతున్నారు. ఇప్పటి వరకు నడుచుకుంటూ అవన్నీ చూసుకుంటూ వచ్చారు కదా, సో అక్కడ వాటర్ కూడా అరేంజ్ చేశారు. సో మేము మళ్ళీ వాటర్ బాటిల్స్ ఫిల్ చేసుకొని ఇంకా వాటర్ తాగేసేసి ఇంకా టన్నెల్ అనమాట, నెక్స్ట్ టన్నెల్ వాక్ వస్తుంది. చూడండి ఇక్కడ ఈ వాటర్ అంతా, ఇక్కడ కొంతసేపు మేము ఒక 2 minutes కూర్చున్నాం అంతే. అసలు ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి లేదండి. చాలా అంటే చాలా అసలు క్రౌడ్ ఉంది. అంతా అంటే ఒకరికొకరికి పాపం డిస్టర్బెన్స్ అయిపోతుంది అనమాట. ఒకరు తీసుకునే ఫొటోస్లోకి ఇంకా వేరొకళ్ళు వచ్చేయడము అలా అయిపోతుంది. ఇదేనండి నెక్స్ట్ సెకండ్ హైలైట్ వచ్చేసి మొత్తానికి టన్నెల్ వాకింగ్. ఇంకా ఈ టన్నెల్ అయిపోతే మనం ఇంకా వన్స్ ఎగ్జిట్ అయిపోతాం, ఇంకా మళ్ళీ రీఎంట్రీ అనేది ఉండదు. అదండి పైన టన్నెల్స్ అని బోర్డు కూడా మెన్షన్ చేశారు కదా. ఇదైతే ఎంత రష్ ఉంటుందో మీరు ఇప్పుడు చూడండి. ఇంక ఇలాగా మేము కూడా స్లోగా అందరు ఫొటోస్, వీడియోస్, ఇంకా వీడియో కాల్స్లో కూడా ఉన్నారు కొంతమంది. అసలు చాలా చాలా బాగుంది. అసలు ఇది మాత్రం హైలైట్ అండి. నేనైతే ఎప్పుడు ఇలాంటి అక్వేరియం అయితే ఇలా వాక్ చేయడం అయితే చేయలేదు, ఫస్ట్ టైం. డెఫినెట్గా మీరు బెంగళూరులో ఉన్న వాళ్ళైతే లేదా విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ప్లేస్ని అయితే చూడండి, మంచిగానే అనిపిస్తుంది. నాకైతే టికెట్ వర్త్ కొంచెం ఎక్కువే అనిపించింది, మరి మీకు ఎలా అనిపిస్తుందో తెలీదు. అది డిపెండ్స్ కదండి, ఒక్కొక్కళ్ళ దానిలో ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్కళ్ళ బడ్జెట్ని బట్టి అలా ఎవరికి తోచినట్టు వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది కదా, అందరికీ ఒకేలా అనిపించాలని ఏం లేదు. ఇదిగోండి మా గీతను మా హస్బెండ్ వెళ్తూ ఉన్నారు ముందు, నేను వెనకాల స్లోగా వెళ్తున్నాను వీడియో తీసుకుంటూ. బట్ అక్కడ కూడా మీరు గ్లాసెస్ మీద హ్యాండ్స్ పెట్టొద్దు అని వాళ్ళు అక్కడ స్టాఫ్ చెప్తా ఉన్నారు. వాళ్ళు కీప్ ఆన్ చెప్తానే ఉన్నారు. అక్కడున్న స్టాఫ్ అంతా కూడా ముందు ఎంట్రీ నుంచి చెప్తానే ఉన్నారండి. వాళ్ళు మైక్లో కూడా అనౌన్స్ చేస్తున్నారు, ఎక్కువసేపు మీరు ఒకే చోట అలా ఉండొద్దు, మూవ్ అవుతూ ఉండండి. ఎందుకంటే ఇక్కడ ఫ్రెష్ ఎయిర్ అనేది లేదు, గాలి లేదు, సో సఫకేటింగ్గా ఉంటుంది. ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీకు కళ్ళు తిరిగినట్టుగా అట్లా అనిపిస్తుంది. మీరు వెళ్ళండి, మూవ్ అవుతూ ఉండండి అని వాళ్ళు చెప్తానే ఉన్నారు మైక్స్లో కూడా.
ఇంకా అందరూ అలా చూస్తూ చూస్తూ వెళ్తూ మూవ్ అయితేనే ఉన్నారు. ఈ ఈ స్పెషల్ అట్రాక్షన్ అయితే అండి ఫస్ట్ వచ్చేసి అది వాటర్ ఫాల్స్, సెకండ్ టన్నెల్ వాక్. ఇంకా మెర్మైడ్ షో కూడా ఉంటే బాగుండేది. బట్ మేము వెళ్ళిన రోజైతే లేదు. మేము చూడలేకపోయాము అన్ఫార్చునేట్లీ. ఇంకా అది ఉంటే మరి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారో ఏమో నాకైతే తెలీదు. ఇంక ఇక్కడ అందరూ ఇలాగే మాలాగే అంత అమేజింగ్‌గా ఫోటోస్, వీడియోస్ ఇంకా వీడియో కాల్స్ చేసుకునేవాళ్ళు ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి అలాగా చాలా సందడిగా ఉంది. ఒక మన ఊర్లలో తిరునాళ్ళ, జాతర వాతావరణంలాగా అంత రష్‌గా ఉందనమాట. ఇంక అందరూ పబ్లిక్ హాలిడే గదా! అందరూ ఔటింగ్‌కెళ్ళాలి. ఇంకా పిల్లల్ని గూడా లాంగ్ వీకెండ్ వచ్చినట్టుంది. మధ్యలో ఒకరోజు మేబీ హాలిడే తీసుకుంటే లాంగ్ వీకెండ్ అయితుందనుకుంటా. ఇంకా మేమనుకున్నాము చాలామంది సమ్మర్ హాలిడేస్‌కి అయితే ఎళ్ళిపోయి ఉంటారు కదా! ఇంకెవరో ఒకళ్ళు ఇలా ఉండుంటారు. ఎక్కువ ఉండదని నేను అనుకున్నాను ఎస్పెషల్లీ నేనైతే. లేదండి. కానీ చాలామందున్నారు ఇంకా సిటీలోనే. చాలామందొచ్చారు. ఇంకిలా నేను అలా మెల్లగా అలా ఒకసారి, 2 సార్లు అలాగలా టచ్ చేస్తూ చూస్తా ఉన్నాను ఫిషెస్‌ని. గీతనైతే అసలు పట్టుకోనే లేదు. ఇంకా చాలామంది అలా ఫోటోస్ తీసుకుంటూ, ఇంక అంత రష్‌లోనే వాళ్ళు గూడా మూవ్ అవుతా ఉన్నారు. ఆ మెర్మైడ్ షో అనేది ఆ రోజైతే లేదు. నేను ఇంకా అలా టీవీలో అలా చూసినప్పుడైతే ఆ మెర్మైడ్ షో అనేది చాలా బాగా అనిపిచ్చింది. అదొకటి మేము మిస్ అయ్యాము. మేబీ మీరెవరైనా ఎళ్ళుండి చూసుంటే కమెంట్ జేయండి ఎలా ఉంటుంది అనేది. ఇంక ఈ టన్నెల్ వాక్ అయిపోగానే లోపల వాళ్ళు చేసిన సెట్టింగ్ అయితే చాలా బావుంది. ఆ స్టోన్స్ అందులో పెట్టిన కొన్ని స్టాచ్యూస్ లాంటి విగ్రహాలు లాంటివి పెట్టారు. అదంతా గూడా చాలా యూనిక్‌గా ఉన్నాయి. ఇంక మేము ఇలాగ స్లోగా నేను గీతని ఇలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. కింద మాత్రమే ఫ్లోర్ అండి. ఇంకా 3 వైపులా మన తల మీద రైట్‌లో, లెఫ్ట్‌లో అంతా వాటరు, ఫిషెస్ ఇంకా. చాలా సూపర్ అనమాట ఎక్స్‌పీరియన్స్ అనేది ఇలా టన్నెల్ వాక్. ఇంక ఇలా టన్నెల్‌లో నుంచి నడుచుకుంటూ వచ్చి బయటకెళ్తే ఇంకా మనకి ఎగ్జిట్‌కి ఎంట్రీ అనేది వస్తది. అక్కడొక పెద్ద హాల్ లాగా ఉంది. ఆ హాల్‌లో అందరూ ఇంక నడుచుకొని అందరూ అలసిపోయి అలా కూర్చున్నారు. అక్కడొక స్టాల్ ఉందండి. అందులో జస్ట్ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, వాటర్ మాత్రమే సేల్ చేస్తున్నారు. చిప్స్ ఉన్నాయనుకుంటాను ఐ థింక్ సో. ఇంకా మేమైతే ఏం తీసుకోలేదక్కడ. మేమింక బయటకొచ్చేసాము. ఇంకా బయటకొచ్చేసిన తర్వాత మేమక్కడ బేల్‌తో చాట్ చేస్తుంటే అది తీసుకున్నాము. నేను చెప్పాను కదండీ ముందునే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నేను చాలా రెసిపీస్ అనేది కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఇది మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్ కోసము, ఫన్ కోసం అనమాట. మీరు కూడా ఎవరైనా ఎళ్ళాలి అనుకుంటే యూజ్ అవుతుంది. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.